గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ హాలోఎరిన్స్ అండ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ హాలోఎరిన్స్ ఈ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసాం అనమాట. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు దాని తర్వాత మనకు ఉన్నటువంటి రియాక్షన్స్, హాలోఎరిన్స్ యొక్క రియాక్షన్స్ ఏంటంటే థర్డ్ రియాక్షన్ విత్ మెటల్స్ అనమాట. అంటే ఈ హాలోఎరిన్ అంటే ఏంటి? క్లోరోబెంజిన్ కానీ, బ్రోమోబెంజిన్ కానీ, ఐడోబెంజిన్ కానీ అలాంటివి అనమాట. అంటే బెంజిన్ మీద ఒక హాలోజన్ ఉంటుంది, దాన్ని హాలోఎరిన్స్ అనేసి అంటారు. సో ఈ హాలోఎరిన్ని అంటే క్లోరోబెంజిన్ అని బ్రోమోబెంజిన్ని సోడియం మెటల్తో రియాక్షన్ చేయించినప్పుడు, అంటే హాలోఎరిన్ ఆల్కైల్ హ్యాలైడ్, ఆల్కేను హాలోఎరిన్, ఆల్కైల్ హ్యాలైడ్ అన్న హాలో ఆల్కేన్ అన్న ఒకటే. ఆర్ఎక్స్ అంటే ఏంటంటే ఆల్కైల్ హ్యాలైడ్ అనమాట, లేకపోతే హాలో ఆల్కేన్ అనమాట. ఇది బెంజిన్ మీద ఎక్స్ ఉంటే అది హాలో ఎరిన్ అనమాట, అంటే ఎరైల్ హ్యాలైడ్ అంటారు, లేకపోతే హాలో ఎరిన్ అనేసి అంటారు. సో ఒకటి ఎరైల్ హ్యాలైడ్, ఒకటి ఆల్కైల్ హ్యాలైడ్, రెండు డిఫరెంట్ అనమాట. తీసుకొని దాన్ని సోడియం మెటల్తో కనుక రియాక్షన్ చేయిస్తే మనకి వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఏంటంటే, ఇక్కడ ఈ సోడియం అనేది ఈఎక్స్తో రియాక్షన్ చేసి 2NaX ఫామ్ అవుతుంది. ఇది 2NaX ఫామ్ అవుతుంది, 2 ఇవ్వలేదు ఇక్కడ, 2NaX ఫామ్ అవుతుంది అనమాట. సో అంటే ఇది 2 తీసుకోవాలి, సోడియం 2 తీసుకోవాలన్నమాట. 2NaX ఫామ్ అవుతుంది. ప్లస్ ఈ బెంజీన్ రింగ్ ప్లస్ ఈ ఆర్ అనేది రియాక్షన్ అయ్యి మనకి ఆల్కైల్ బెంజీన్స్ ఫామ్ అవుతాయి, అన్నమాట. సో ఇక్కడ కరెక్ట్గా చూస్తే మనం ఇక్కడ ఈ బెంజీన్ రింగ్, ఇది ఆర్, ఈ రెండు కలిసి ఆల్కైల్, ఇది ఆర్ అంటే ఆల్కైల్ అనమాట, ఇది బెంజిన్ కాబట్టి ఆల్కైల్ బెంజిన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిథైల్ బెంజిన్ అంటారు, ఇథైల్ బెంజిన్ అంటారు, ప్రొపైల్ బెంజిన్ అంటారు, అలా అనమాట. మిథైల్ బెంజిన్ అంటే టోలిన్ అనమాట. సో ఆ విధంగా మనకి ఉడ్జ్ ఫిట్టింగ్ రియాక్షన్ అనేది ఈ విధంగా బెంజిన్ని ప్లస్ ఆల్కైల్ గ్రూప్ని కలిపి మనకి ఆల్కైల్ బెంజిన్ ఫామ్ చేస్తుంది. ఉడ్జ్ రియాక్షన్ అంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాము. ఏంటది? రెండు ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకుంటాం, రెండు కూడా ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకుంటే దాన్ని ఉడ్జ్ రియాక్షన్ అంటారు. ఒకటి ఎరైల్ హ్యాలైడ్, ఒకటి ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటే దాన్ని ఉడ్జ్ ఫిటిక్ రియాక్షన్ అంటారు. అదే మనం రెండు కూడా ఎరైల్ హ్యాలైడ్సే తీసుకున్నాం, అప్పుడు దాన్ని ఫిటిక్ రియాక్షన్ అంటారు, అనమాట. అంటే ఎరైల్ హ్యాలైడ్స్ ఆల్సో గివ్ ఎనాలగస్ కాంపౌండ్స్ వెన్ ట్రీటెడ్ విత్ సోడియం ఇన్ డ్రై ఈథర్. ఎందుకు యూస్ చేస్తారంటే డ్రై ఈథర్ అంటే ఏంటంటే ఇది ఈథర్ అనమాట, ఆర్గానిక్ సాల్వెంట్. ఇందులో మాయిశ్చర్ ఉండకూడదు, అంటే టోటల్గా డ్రై ఉండాలన్నమాట. మాయిశ్చర్ ఉంటే ఏమవుతుంది? మాయిశ్చర్ అంటే ఏంటి? వాటర్ అనమాట. వాటర్ అనేది సోడియంతో రియాక్ట్ అయితే వైలెంట్ రియాక్షన్ జరుగుతుంది. ఎప్పుడు కూడా సోడియము ప్లస్ వాటరు దగ్గర ఉంచకూడదు. సోడియంతో వాటర్ కలిస్తే మనకి వైలెంట్ రియాక్షన్ జరిగి మనకి ఫ్లేమ్ వచ్చేస్తుంది, మంట వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఒకవేళ జనరల్గా ఆర్గానిక్ సాల్వెంట్స్లో కూడా మాయిశ్చర్ ఉంటుంది. ఆ మాయిశ్చర్ ఉన్నటువంటి ఈథర్ని కనుక మనం యూస్ చేస్తే మనం ఈ యూస్ చేసినటువంటి సోడియం అనేది క్వెంచ్ అయిపోతుంది, అంటే స్పాయిల్ అయిపోతుంది, రియాక్షన్ జరగదన్నమాట. కాబట్టి మాయిశ్చర్ లేనటువంటి డ్రైగా ఉన్నటువంటి ఈథర్ని మనం యూస్ చేస్తాం రియాక్షన్లో. సో దాన్నే డ్రై ఈథర్ సాల్వెంట్ అంటారు. ఇది ఒక మీడియం అనమాట. సాల్వెంట్ అంటే ఏంటి? ఒక మీడియం, రెండు సబ్స్టెన్సెస్ కలవడానికి ఒక మీడియం అనమాట. ఎలాగైతే మనం కూరగాయలు వండినప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తాం కదా, అదంతా మిక్స్ అవ్వడానికి. సో అలాగే ఇక్కడ రియాక్షన్ కూడా పోవడానికి మనం కొంచెం సాల్వెంట్ యాడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ రెండు ఎరైల్ హ్యాలైడ్స్ కలిసి మనకి బెంజిన్ ఇలా ఫామ్ అవుతాయి. దాన్ని డైఫినైల్ అంటారు అనమాట. ఇలా ఉంటుంది. అది డైఫినైల్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇది డైఫినైల్, అలా రాశాడు అనమాట ఇలాగా, దీన్ని డైఫినైల్ అంటారు. సో ప్లస్ 2Na, ఇక్కడ చూసారా 2Na రాశాడు, ఇక్కడ కూడా 2Na రాయాలి.
సో 2Na ఈ ఎక్స్ ఈ 2 ఇందులో 2 ఎక్స్ ఉంటాయి, 2 కదా, ఇది 2 ఎక్స్లు ఉంటాయి కాబట్టి ఈ 2 సోడియమ్స్ 2xతో రియాక్ట్ అయ్యి మనకి 2NaX. NaX అంటే ఏంటి? NaX అంటే క్లోరిన్ అనుకోండి, NaCl అవుతుంది. బ్రోమిన్ అనుకోండి, NaBr అవుతుంది. అలా అనమాట. సో అది మనకి వుడ్జ్ రియాక్షన్, వుడ్జ్ ఫిటిగ్ రియాక్షన్, ఫిటిగ్ రియాక్షన్ అనమాట. ఇలా 3 రియాక్షన్స్ మనం చూడొచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ఇంటెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, అది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? విచ్ ఆల్కైల్ హ్యాలైడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పేర్స్ వుడ్ యూ ఎక్స్పెక్ట్ టు రియాక్ట్ మోర్ ర్యాపిడ్లీ బై SN2 మెకానిజం అన్నాడు. అంటే ఇదొక పేరు ఇచ్చాడు, ఇదొక పేరు ఇచ్చాడు, ఇదొక 3 పేర్స్ ఇచ్చాడు. ఈ 3 పేర్స్లో 2 ఇచ్చాడు, ఇదొకటి ఇదొకటి. ఈ రెండిట్లో దీంట్లో ఈ రెండిట్లో ఏది SN2 మెకానిజం ఫాస్ట్గా జరుగుతుంది? ఆబ్వియస్గా SN2 మెకానిజం అంటే ఏంటి? సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ బైమాలిక్యులర్. బైమాలిక్యులర్ అంటే మనం దాని రియాక్టివిటీ ఆర్డర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్ ఈజ్ ఫాస్టర్ రియాక్టింగ్, అంటే మోర్ రియాక్టింగ్ అనమాట. ఫస్ట్ డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్ మోర్ రియాక్టింగ్ దాన్ సెకండ్ డిగ్రీ, దాన్ థర్డ్ డిగ్రీ అనమాట. అంటే ఫస్ట్ డిగ్రీ ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది, దాని తర్వాత సెకండ్ డిగ్రీ, దాని తర్వాత థర్డ్ డిగ్రీ అనేసి మనం రియాక్టివిటీ ఆర్డర్ మనకు తెలుసు. సో ఈ రెండిట్లో ఫస్ట్ డిగ్రీ ఏది, సెకండ్ డిగ్రీ ఏది? ఇది ఫస్ట్ డిగ్రీ, ఇది సెకండ్ డిగ్రీ. ఎందుకంటే ఇక్కడ CH2Br ఉంది, ఇక్కడ CHBr ఉంది. కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్స్ ఉంది కాబట్టి అది ఫస్ట్ డిగ్రీ అవుతుంది. ఇక్కడ కార్బన్ దగ్గర 1 హైడ్రోజన్ ఉంది కాబట్టి అది సెకండ్ డిగ్రీ అవుతుంది. కాబట్టి ఇది ఫాస్ట్గా SN2 రియాక్షన్ జరుగుతుంది, ఇది ఫాస్ట్గా జరుగుతుంది అన్నమాట. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇది ఆన్సర్ అన్నమాట. దాని తర్వాత ఈ సెకండ్ వన్, ఇది సెకండ్ డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్, ఇది థర్డ్ డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్. ఆబ్వియస్గా సెకండ్ డిగ్రీ ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి ఆన్సర్ ఇది అన్నమాట. ఇది ఫాస్ట్గా జరుగుతుంది, మోర్ రియాక్టివ్ అనమాట, ఇది మోర్ రియాక్టివ్. సో థర్డ్ వన్లో మనకి ఇది సెకండ్ డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్, ఇది కూడా సెకండ్ డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడే, రెండు కూడా సెకండ్ డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడే. కాకపోతే మిథైల్ అనేది ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర ఉంది, మిథైల్ అనేది ఇక్కడ థర్డ్ కార్బన్ దగ్గర ఉంది. 1 బ్రోమిన్ నుంచి ఇది 1, ఇది 2, ఇది 3. ఇక్కడ బ్రోమిన్ నుంచి 1, 2. అంటే మిథైల్ గ్రూప్ బ్రోమిన్కి దగ్గరికి వెళ్ళేది కొద్దీ క్రౌడింగ్ పెరుగుతుంది, అంటే స్టీరిక్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. ఇది మిథైల్ గ్రూప్ ఎంత దూరంగా ఉంటే ఈ కార్బన్ అనేది అంత ఫ్రీగా ఉంటుంది. కాబట్టి ఇది ఫాస్ట్గా జరుగుతుంది అన్నమాట, ఇది స్లోగా జరుగుతుంది అన్నమాట. ఓకే, SN2 రియాక్షన్. సో ఆ విధంగా మనం ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసాము. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇది ఫాస్ట్గా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ హాలోజన్ కాంపౌండ్స్ విచ్ కాంపౌండ్ అండర్గోస్ ఫాస్టర్ SN1 రియాక్షన్ అన్నాడు. అంటే దీనికి రివర్స్ అనమాట, SN2కి రివర్స్. అంటే థర్డ్ డిగ్రీ అనేది ఫాస్ట్గా జరుగుతుంది, తర్వాత సెకండ్ డిగ్రీ, తర్వాత ఫస్ట్ డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్ అనమాట. సో ఇక్కడ ఇదొక పేరు ఇచ్చాడు, ఇది టెర్షిబ్యూటైల్ క్లోరైడ్, ఇది సెకండరీ బ్యూటైల్ క్లోరైడ్ అనమాట. సో ఆబ్వియస్గా టెర్షిబ్యూటైల్ క్లోరైడ్ అనేది థర్డ్ డిగ్రీ అవుతుంది కాబట్టి అది ఫాస్ట్గా జరుగుతుంది, SN1 మెకానిజం కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఇది సెకండ్ డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్, ఇది ఫస్ట్ డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్. ఆబ్వియస్గా SN1 అంటే ఇది ఫాస్ట్గా జరుగుతుంది, సెకండ్ డిగ్రీ కాబట్టి ఫస్ట్ డిగ్రీతో కంపేర్ చేస్తే సెకండ్ డిగ్రీ రియాక్టివిటీ ఎక్కువ అనమాట SN1. ఓకే, అది దాని ఆన్సరు. తర్వాత ఏమన్నాడు? ఐడెంటిఫై ABCDE R and R' ఇన్ ద ఫాలోయింగ్ అన్నాడు. అంటే ఇక్కడ ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి, ఈ డి ఏంటి, ఆర్ ఏంటి, R' ఏంటి, ఆర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఆర్ ఏంటి, R' ఏంటి అన్నాడు. ఏ అంటే ఏంటి? ఇక్కడ సైక్లోహెక్సైల్ బ్రోమైడ్, ఇది మెగ్నీషియంతో రియాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? సైక్లోహెక్సైల్ మెగ్నీషియం బ్రోమైడ్ వస్తుంది, ఇది ఏ అవుతుంది. సైక్లోహెక్సైల్ మెగ్నీషియం బ్రోమైడ్ అవుతుంది, ఇది ఏ అవుతుంది. ఇది ఏ అనేది ఇదన్నమాట, సైక్లోహెక్సైల్ మెగ్నీషియం బ్రోమైడ్ వస్తుంది. తర్వాత
దీనికి వాటర్ యాడ్ చేస్తే సైక్లోహెక్సేన్ వస్తుంది. సైక్లోహెక్సేన్ ఇదన్నమాట. ఇది బి. సైక్లోహెక్సేన్ అనేది బి. తర్వాత ఆర్బిఆర్ ఎంజీ డ్రై ఈథర్ వేస్తే ఆర్ఎంజీబీఆర్ వస్తుంది. సి అనేది ఆర్ఎంజీబీఆర్. ఓకే, ఆర్ఎంజీబీఆర్ వస్తుంది. ఆర్ అంటే ఏంటి? ఓకే చేద్దాం. D2O వేస్తే మనకి ఇది వస్తుందంట. D2O వేస్తే ఇక్కడ వస్తుంది అంటే ఆర్ అంటే అప్పుడు ఏమవుతుంది మనకి ఐసోప్రొపైల్ బ్రోమైడ్ అవుతుంది. ఐసోప్రొపైల్ బ్రోమైడ్ అవుతుంది అనమాట. ఆర్ అనేది ఐసోప్రొపైల్ గ్రూప్ అనమాట. ఆర్ అనేది ఇది ఐసోప్రొపైల్ బ్రోమైడ్ కాబట్టి ఆర్ అనేది ఐసోప్రొపైల్ గ్రూప్. ఇది ఇది తీసేద్దాం. ఆర్ అనేది ఐసోప్రొపైల్ బ్రోమైడ్. ఐసోప్రొపైల్ గ్రూప్ అంటే ఆర్. దానికి మనం మెగ్నీషియం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఏమొస్తుంది? మెగ్నీషియం బ్రోమైడ్ వస్తుంది. ఇక్కడ సి అనేది ఐసోప్రొపైల్ మెగ్నీషియం బ్రోమైడ్ అనమాట. ఓకే, డి అనేది D2O యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి డి వస్తుంది అన్నమాట. డిట్యూరియం వస్తుంది. అంటే ఇది సేమ్ అనమాట. కాబట్టి అది డిట్యూరియేటెడ్ డిట్యూరియేటెడ్ ప్రోపిన్ అనమాట అది. ఓకే, అలా ఇది వచ్చేసి ఆర్ అవుతుంది, ఇది వచ్చేసి సి అవుతుంది, ఇది వచ్చేసి మనకి ఇది అవుతుంది అనమాట. ఇది వచ్చేసి తర్వాత ఇది ఇచ్చాడు, ఇది తీసేద్దాం. అంటే R-X అంటున్నాడు. ఇక్కడ R-X ఉంది. సోడియము ఈథర్తో అంటే ఇది ఉడ్జు రియాక్షన్. R-Xని సోడియం ఈథర్ వేస్తే మనకి ఇక్కడ ఈ కాంపౌండ్ వస్తుంది. అంటే R-X సోడియం వేస్తే ఈథర్ సమక్షంలో R' వస్తుంది. R' వస్తుంది. R' అంటే ఇది ప్లస్ ఇది అంటే మనకి R' ఏమవుతుంది అప్పుడు? మనకి ప్రొపైల్ గ్రూప్ అవుతుంది అన్నమాట. 2 ప్రొపైల్ గ్రూప్ అవుతుంది. అంటే 2 ప్రొపైల్ బ్రోమైడ్ అవుతుంది అన్నమాట. 2 ప్రొపైల్ బ్రోమైడ్ అంటే ఐసోప్రొపైల్ బ్రోమైడ్ అవుతుంది. ఇలా వస్తుంది బ్రోమో. ఇది R-X అంటే ఏంటి? ఐసోప్రొపైల్ ఎక్స్ అనమాట. అంటే ఇక్కడ ఎక్స్ అనేది మనకి ఏదైనా అవ్వచ్చు, బ్రోమో కావచ్చు, క్లోరో కావచ్చు. అంటే ఐసోప్రొపైల్ బ్రోమైడ్. ఇది R- అనేది ఐసోప్రొపైల్ గ్రూప్, ఐసోప్రొపైల్ బ్రోమైడ్ అనమాట. ఇది 2 ఐసోప్రొపైల్ బ్రోమైడ్స్ మనకి సోడియంతో రియాక్ట్ అయితే మనకి ఇది వస్తుంది అన్నమాట. అంటే దాని పేరు ఏంటంటే 2,2,3,3 టెట్రా మిథైల్ బ్యూటేన్ అనమాట. టెట్రామిథైల్ బ్యూటేన్ దీని పేరు. సో అది మనకి దీని నుంచి వస్తుంది. అంతేనా? అంతే. ఓకే. ఇది టెర్షియరీ బ్రోమైడ్. ఎందుకంటే ఈ మిథైల్ కూడా ఉంది కదా, టెర్షియరీ మిథైల్ బ్రోమైడ్ అమ్మ. టెర్షియరీ మిథైల్ బ్రోమైడ్ని సోడియంతో యాడ్ చేస్తే మనకి 2 టెర్షియరీ మిథైల్ బ్రోమైడ్స్ యాడ్ అవుతాయి అన్నమాట. ఇలా ఇది టెర్షియరీ మిథైల్ గ్రూప్, ఇది టెర్షియరీ మిథైల్ గ్రూప్. కాబట్టి ఇది R-X అనేది టెర్షియరీ మిథైల్ బ్రోమైడ్. ఓకే, దాని టెర్షియరీ మిథైల్ బ్రోమైడ్ని మెగ్నీషియంతో రియాక్షన్ చేస్తే మనకి టెర్షియరీ మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ వస్తుంది. టెర్షియరీ మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ వస్తుంది. దాన్ని వాటర్ వేస్తే టెర్షియరీ బిటైల్ మెగ్నీషియం బ్రోమైడ్కి వాటర్ వేస్తే ఇక్కడ హెచ్ వస్తుంది. హెచ్ అంటే 2 మిథైల్ ప్రోపేన్ వస్తుంది. 2 మిథైల్ ప్రోపేన్ 1 2 3 2 మిథైల్ ప్రోపేన్ వస్తుంది అన్నమాట. అంటే ఈ అనేది 2 మిథైల్ ప్రోపేన్ అనమాట. ఓకే, అంటే ఐసోబ్యూటేన్.
2-మిథైల్ ప్రోపేన్. సో ఈ విధంగా మనం ABCD ER ఇవన్నీ మనం తెలుసుకున్నాం అనమాట. ఓకే, ఇంకోసారి నేను మొత్తం చెప్పేస్తాను లైన్గా. ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, మొత్తం ఒకసారి వినేయండి. ఎస్. సో ఇక్కడ సైక్లోహెక్సైల్ బ్రోమైడ్ మెగ్నీషియం రియాక్టర్ ఉంది. ఏ అనేది సైక్లోహెక్సిన్. ఏ అనేది సైక్లోహెక్సైల్ మెగ్నీషియం బ్రోమైడ్ అవుతుంది, ఇది ఏ. బి అనేది ఇది వెళ్ళిపోతుంది, ఇక్కడ హెచ్ వస్తుంది కాబట్టి సైక్లోహెక్సేన్ అనమాట. బి అనేది సైక్లోహెక్సేన్. తర్వాత RBrMg అంటే RMgBr. సి అనేది RMgBr. ఓకే, తర్వాత దానికి D2 వేస్తే ఇది వస్తుంది కాబట్టి ఆర్ అనేది ఏమవుతుంది అప్పుడు, ఇది అవుతుంది, ఐసోప్రొపైల్ గ్రూప్ అవుతుంది. ఆర్ అనేది ఐసోప్రొపైల్ గ్రూప్. బ్రోమిన్ ఉంది కాబట్టి ఐసోప్రొపైల్ బ్రోమైడ్ అవుతుంది. ఇది ఐసోప్రొపైల్ బ్రోమైడ్. సి అనేది ఐసోప్రొపైల్ మెగ్నీషియం బ్రోమైడ్ అవుతుంది. ఇది 2 డిటోరియేటెడ్ ప్రోపేన్ అవుతుంది అనమాట. 2 డిటోరియేటెడ్ ప్రోపేన్ అవుతుంది. ప్లస్ ఇక్కడ R-Xకి మనం సోడియం ఈథర్ వేస్తే మనకి టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ వస్తుంది. ఈ టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ని మనం సోడియం ఈథర్ వేస్తే మనకి ఈ కాంపౌండ్ వస్తుంది అన్నమాట. ఓకే, దీనికి మెగ్నీషియం యాడ్ చేస్తే డి అనేది ఏమొస్తుంది, టెర్షరీ బ్యూటైల్ మెగ్నీషియం బ్రోమైడ్ వస్తుంది. తర్వాత దానికి H2 యాడ్ చేస్తే మనకి ఇది వస్తుంది, హెచ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ అంటే 1 2 3 సెకండ్ పొజిషన్ దగ్గర మిథైల్ ఉంది కాబట్టి 2-మిథైల్ ప్రోపేన్ అనేది మనకి వచ్చినటువంటి ఈ అన్నమాట. ఓకే, ఇది క్వశ్చన్. దాని తర్వాత మనకి పాలీహాలోజన్ కాంపౌండ్స్ అనేటటువంటి ఈ టాపిక్ ఉంది. అందులో డైక్లోరోమీథేన్ గురించి ఉంది, ట్రైక్లోరోమీథేన్ క్లోరోఫామ్ గురించి ఉంది, టెట్రాక్లోరోమీథేన్ అంటే కార్బన్ టెట్రాక్లోరైడ్ గురించి ఉంది. ఇది కార్బన్ టెట్రాక్లోరైడ్. ట్రైడోమీథేన్ ఐడోఫామ్ అన్నమాట, ట్రైడోమీథేన్ గురించి ఉంది. దాని తర్వాత మనకి ఫ్రియాన్స్ అన్నమాట, రిఫ్రిజిరేటర్స్లో యూజ్ చేస్తారు, ఫ్రియాన్స్ ఉంది. ఇది డిడిటి అంటే మనం పొలాల్లో యూజ్ చేస్తాం, ఇన్సెక్టిసైడ్స్ అన్నమాట ఇవి, దాని గురించి ఉంది. ఈ పాలీక్లోరినేటెడ్ కాంపౌండ్స్, వీటి గురించి బ్రీఫ్గా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.